బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కేజీఆర్ ఫంక్షన్ బ్యాక్ సైడ్ హైదరాబాద్ బాచుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, హైదరాబాద్ లోని బాచుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి అయితే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో అయితే అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విజ్ఞాన్ విఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ప్రగతి నగర్ నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారి పైన ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్ లో వరుసగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారంగా చూసుకుంటే కనుక ఒక ఫర్నిచర్ దుకాణంలో ఉన్న సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో మంటలు చెలరేగాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే మంటలు వేగంగా ఎగిసిపడడంతో పక్కనే ఉన్నటువంటి ఇతర దుకాణాలకు వ్యాపించాయి. షాపులో ఉన్నటువంటి భారీగా ఉన్న చెక్క సామాగ్రి అయితే మొత్తంగా ఫోమ్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మొత్తంగా మంటలకు ఆహుతి కావడం జరిగిందంటూ కూడా చెప్తుంది. దీంతో అగ్ని ప్రమాదం తీవ్ర రూపం దాల్చిందంటుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే మంటలతో ప్రాంతం అంతా దట్టమైన పొగలు కమ్మేసి భయానక పరిస్థితులు నెలకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. పొగ కారణంగా సమీప ప్రాంతాల్లో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. స్థానికులు ప్రాణభయంతో షాపులు మూసేసి అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అయితే సమాచారం అందుకున్నటువంటి వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలువురు ఫైర్ ఇంజన్లతో అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కూడా చేపట్టారు. గంటల తరలించి అనంతరం మంటలను అదుపులోకి అయితే తీసుకుని వచ్చినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మొత్తంగా కూడా భద్రతా చర్యలు చేపట్టారు. ఆ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా ఇప్పటి వరకు సమాచారం లేదు, కానీ ఆస్తి నష్టం అయితే భారీగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ సంఘటన పైన బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకునే కనుక అర్ధరాత్రి సంభవించినటువంటి ఈ యొక్క మొత్తంగా ఈ యొక్క ఫర్నిచర్ షాప్ లో ప్రమాదంగా మారినట్టుగా తెలుస్తుంది. పక్క షాప్ లోకి అన్నింటికీ కూడా అగ్ని ప్రమాదం వ్యాపించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి స్థానికులు ఎవరు కానీ అక్కడ జనాలు ఎవరు అర్ధరాత్రి కాబట్టి లేకపోవడంతో ఇంకా భారీ ప్రమాదమే తప్పిందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు తమ ప్రాంతాల నుంచే శత్రు దేశంలోకి దాడి చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తమ దేశ ఆర్మీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. లెబనాన్ పై పదాతి దళాలు ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రౌండ్ ఆపరేషన్ వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ధృవీకరించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా టార్గెట్ గా దక్షిణ లెబనాన్ లోకి దూసుకెళ్తున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అమెరికా కేవలం కంబాట్ దాడులే చేసిందని, అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాన్కు పంపిస్తానన్నారు. ప్రత్యక్ష యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ ప్రతిసారి అబద్ధం చెబుతోందని, ఇరాన్ దగ్గర అమెరికాను టార్గెట్ చేసే మిసైల్ వ్యవస్థ ఉందన్నారు. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని, ఇరాన్లో ఆపరేషన్ ప్యూరీ కొనసాగుతోందన్నారు. అణ్వాయుధాల తయారీని ఇరాన్ ఆపడం లేదని, అమెరికా ఇజ్రాయెల్ అణ్వాయుధాలు కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇరాన్కు చెందిన మొత్తం యుద్ధం నౌకల్ని ధ్వంసం చేశామన్నారు. ఆ దేశంపై మరిన్ని దాడులు జరుపుతామని తెలిపారు. ఇదివరకే అమెరికా ఇరాను నావికా దళాన్ని తుడిచిపెట్టిందని, ఇక ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేస్తామని తెలిపారు. అయితే ఇరాన్ క్షిపణి కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచిందని, వాటిని ఛేదించడం అమెరికా ఇజ్రాయెల్ సైన్యాలకు పెను సవాలుగా మారిందన్నారు.
అయితే ఇరాన్ సైతం తీవ్రమైన ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లో ఇరాన్ పార్లమెంటు భవనంపై దాడి జరిగింది. పార్లమెంటు భవనం నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. దాడిలో పిఐజే కమాండ్ అబూ హజ్మా మృతి చెందారు. హజ్మాను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీపై ఇరాన్ దాడికి పాల్పడింది. 2 డ్రోన్లతో యుఎస్ ఎంబసీపై ఇరాన్ దాడి చేసింది. దీంతో రియాద్లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. డ్రోన్ దాడితో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కేవలం 2 దేశాల మధ్య ఘర్షణగా కాకుండా అంతర్జాతీయ రాజకీయాలు, గ్లోబల్ చమురు మార్కెట్లు, ప్రాంతీయ భద్రతపై భారీ ప్రభావం చూపుతున్న సంఘటనలు మారుతోంది. ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ అమెరికా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను సుదీర్ఘ యుద్ధంలోనే నెట్టి నిర్ణయాలు తీసుకోరని వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే స్పష్టమైన లక్ష్యంతోనే చర్యలు ఉంటాయని, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి అంతులేని యుద్ధాల్లో అమెరికా మళ్లీ చిక్కుకోదని హామీ ఇచ్చారు. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడే యుద్ధానికి అనుమతి ఉంటుందని వాన్స్ తెలిపారు. Whatever the time is, it's okay. Whatever it takes, we will always, and we have right from the beginning, we projected 4 to 5 weeks, but we have capability to go far longer. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య విమానాలకు తమ గగనతలాన్ని ఈ నెల నుంచి చివరి వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. Guarantee you that to go through what I had to go through. Substantially ahead of our time projections, but whatever the time is, it's okay. Whatever it takes, we will always,
and we have right from the beginning, we projected 4 to 5 weeks, but we have capability to go far longer than that. We'll do it. Whatever somebody said today, they said, oh, well, if the president wants to do it really quickly. After that, he'll get bored. I don't get bored. There's nothing boring about this. Do you agree with that, Pete? I don't think there's anything, Mr. General. I think there's nothing boring about it. Somebody actually said from the media, I think he'll get bored after about a week or two. No, we don't get bored. I never get bored. If I got bored, I wouldn't be standing here right now, I guarantee you that, to go through what I had to go through. Substantially ahead of our time projections, but whatever the time is, it's okay. Whatever it takes, we will always, and we have right from the beginning, we projected 4 to 5 weeks, but we have capability to go far longer than that. We'll do it. Whatever somebody said today, they said, oh, well, if the president wants to do it really quickly. After that, he'll get bored. I don't get bored. There's nothing boring about this. Do you agree with that, Pete? I don't think there's anything, Mr. General. I think there's nothing boring about it. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తాజాగా తమతో చర్చలు జరిపేందుకు సిద్ధమైందని, కానీ అందుకు సమయం మించిపోయిందని స్పష్టం చేశారు ట్రంప్. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయంపై స్పందించారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్సు, నేవీ తుడిపెట్టుకున్నాయని, ఇరాన్ నాయకత్వాన్ని తుదిముట్టించామన్నారు. పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం అంతర్జాతీయ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. యుద్ధం మొదలైన గత 4 రోజులుగా శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగేందుకు పలు విమానాలు పెద్ద ఎత్తున ఆపుతుండటంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు లేక ఎయిర్పోర్టు బోసిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి సగటున 42 నుంచి 48 విమానాలు ప్రతిరోజు అంతర్జాతీయ గమ్యస్థానాలను రాకపోకలు కొనసాగిస్తుంటాయి. సుమారు 40,000 మంది ప్రయాణికుల రాకపోకలు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నిలిచిపోయాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. క్లిష్ట సమయంలో భారత్ స్పందించకపోవడం తటస్థంగా అనిపించుకుంటోందని, అది నైతిక బాధ్యత నుంచి తప్పుకోవడమేనని ఆమె ధ్వజమెత్తారు. ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఆమె స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమయ్యారు. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని, గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సీఎం రేవంత్ కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవ్వాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే విద్యా వ్యవస్థలో కూడా ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అమాయకుడైన రాహుల్ గాంధీని ఆరిపోసుకుంటున్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మోదీ వ్యవహారంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీతో చర్చించామన్న
16 మంది ఆశావాహుల జాబితాను రాహుల్కు ఇచ్చామన్నారు. అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటిస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ గురించి డీసీసీలకు రాహుల్ అవగాహన కల్పించారన్నారు. డీసీసీల శిక్షణ తరగతుల స్ట్రిక్టుగా నిర్వహించామన్నారు. 10 రోజుల తరగతులలో 1 రోజు కంటే ఎక్కువ రోజులు రాని ఏపీ, తెలంగాణకు చెందిన 8 డీసీసీలకు ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో తమకు మద్దతు ఇచ్చే అన్ని రాజకీయ పార్టీలకు డబ్బు తానే పెట్టుకుంటానని అన్నారు. పార్టీని ఆశీర్వదించినారు. ఎన్నికల్లో మేము ఎంఐఎం మీద పోటీ చేశాం. ఎక్కడ పొత్తు లేదు. ఎంఐఎం మీద పోటీ చేసి మేము దాదాపుగా 5 సీట్లు ఎంఐఎం ఉన్న సీట్లు మేము గెలుచుకున్నాం. కానీ ఇవాళ అభివృద్ధి కోసం కలయిక అవసరం. నిజామాబాద్ అభివృద్ధి కావాలి కాబట్టి ఎన్నికలైన తర్వాత మాతో కలిసి వచ్చేటట్టు పార్టీని మేము చేరదీసుకున్నాం. దాంట్లో భాగంగా ఎంఐఎం మాకు ఇవాళ మద్దతు ఇచ్చింది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక సభ్యురాలు కూడా మాకు మద్దతునిచ్చింది. 34 ఓట్లతో ఇవాళ కాంగ్రెస్ మేయర్, ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్ గెలుచుకున్నాం. ఇదంతా కూడా అభివృద్ధి. నిజామాబాద్ జిల్లా పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షతో ఇవాళ పొత్తులో భాగంగా ఈ రకంగా మేము చేసుకున్నాం. మేయర్ సీట్ గెలుచుకున్నాం. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది రేపటి భవిష్యత్తు, ప్రజలకు కావాల్సింది రేపు వారి పిల్లల భవిష్యత్తు. ఆ దశగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఇవాళ నిజామాబాద్ మేయర్ కైవసం చేసుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యమవుతుంది. మేమందరం కూడా ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిజామాబాద్ రావాల్సిన ప్రతి అవకాశాన్ని, ప్రతి అభివృద్ధి అవకాశాన్ని, ప్రతి సంక్షేమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. నిజామాబాద్ అభివృద్ధి కావాలి. నిజామాబాద్ ఈ రాష్ట్రం. తెలంగాణ పర్యటనలో భాగంగా వికారాబాద్లో జరిగిన కాంగ్రెస్ పీఎస్సీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని హలో జగ్గారెడ్డి జీ, హౌ ఆర్ యూ అంటూ ఆప్యాయంగా పలకరించారు. జగ్గారెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కారులో ఎక్కి వెళ్లిపోయారు. తెలంగాణ పర్యటనలో భాగంగా వికారాబాద్లో జరిగిన కాంగ్రెస్ పీఎస్సీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని హలో జగ్గాజీ, హౌ ఆర్ యూ అంటూ ఆప్యాయంగా పలకరించారు. జగ్గారెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కారులో ఎక్కి వెళ్లిపోయారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సమావేశంలో సంకేతాలు ఇవ్వడం దేశంపై ఒక గ్రహణం లాంటిదేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధాని కుర్చీ అనేది కుటుంబ వారసత్వం కాదని, ఒక చిరునవ్వు, ఒక తాళడింపులో బహుమతిగా ఇచ్చేది కాదన్నారు. ఈ రాహుల్ గ్రహణం 3 సార్లు భారతాన్ని చీకటిలో ముంచేందుకు ప్రయత్నించిందని ట్వీట్ చేశారు ఆయన. సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆక్షేపించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నిక సమయంలో ప్రజాతంత్ర చర్చ, ఏకాభిప్రాయ సాధనా స్థానాల్లో లాబీయింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద అప్పీళ్లు చోటు చేసుకున్నాయని విమర్శించింది. పార్టీ ప్రమాణాలను గాలికి వదిలేశారని దుయ్యబట్టింది. జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగిలో అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్పై చర్యలు తీసుకోవాలని ఆమె నిరసన చేపట్టారు. తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చే వరకు నిరసన విరమించేదే లేదని మధ్యాహ్నం నుంచి కవిత అక్కడే బైఠాయించారు.
చీకటి కావడంతో వెంచర్ నిర్వాహకులు కావాలనే లైట్లు ఆఫ్ చేయాలని, గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని జాగృతి కార్యకర్తలన్నారు. దీంతో పోలీసులకు జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నిరసన చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రహణాన్ని వీడగొట్టడానికి మరి ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం జనం బాటలో భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. మీకు కనబడుతుందా లేదా? గ్రహణంతోనేమన్నా కళ్ళు కనబడుకునేమన్నా కనబడుతుంది కదా మనందరికీ. మరి ఎందుకు హైడ్రా కనబడతలేదు? ఇది అది ఇవాళ హైడ్రా రంగనాథ్ గారిని నేను ఫోన్ చేసిన, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నా అని మెసేజ్ పెట్టిరు. నేను మా జాగృతి నాయకులను అడుగుతున్నా, రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇడు ఉందామా? పక్క ముచ్చట్నా? మళ్ళీ మాట తప్పుతారా? అంతేనా? సో అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం. ఇక్కడనే ఉంటాం బుల్డోజర్ తీసుకొని వచ్చేంత వరకు. ఎందుకంటే మనం మన జనం బాటలో 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోలే. యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో వెలుగుమట్లలో 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకి వెళ్ళి తీసి బయటేసారు. ఖచ్చితంగా ఖమ్మం కూడా పోతాం ఒకరోజు. కానీ ఇవాళ ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసి నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనేం పంచాయతీ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై వేటు వేశారు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ లో చేరిన 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు. కాంగ్రెస్ విప్ ధిక్కరణ ఫిర్యాదుపై విచారణ జరిపి మాధవిపై అనర్హత వేటు వేశారు జిల్లా కలెక్టర్. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్, డ్రైనింగ్లు, రోడ్ల నిర్మాణం, వాటి నిర్వహణపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీటీడీకి సంబంధించిన ప్రస్తుతం నెలకొన్న వివాదాలపై ఇద్దరు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించడమే హనుమాన్ ప్రధాన లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని తెలిపారు.
ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలన్న దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతో కూడిన, అంటే GPS ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి.